అప్పుడు పరమాత్ముడు సమస్త మానవాళిని ఒక్కసారి పరిశీలించి అసలు వీళ్ళకి కావాల్సిన జ్ఞానం కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజ్ అయ్యి సంబరాల్లో జాతరలో తప్పిపోయిన వాళ్ళలాగా, ఎగ్జిబిషన్లో తప్పిపోయిన వాళ్ళగా తిరుగుతున్నారు పాపం వీళ్ళని, అందుకని వీళ్ళని ఉద్ధరించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తానే గురువై. చూడండి అక్కడ పరమాత్మ గురువు, ఈ గ్రేటెస్ట్ కాంబినేషన్. కృష్ణుడు ఈజ్ సో పవర్ఫుల్ మిత్రులారా. ఎవరిని నమ్ముకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందో, ఎవరిని నమ్ముకుంటే జీవితం ఆదర్శవంతమైన జీవితం అవుతుందో, ఎవరిని నమ్ముకుంటే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం మన గురించి తలుచుకునే స్థాయిలో జీవితం చెక్కబడుతుందో ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విలువ తెలుసుకుందాం. మనకి తెలియటల్లా కస్తూరి మృగం ఆ పరిమళం తన నుంచే వస్తోందని తెలియక ముక్కు పుట్టాలు ఎగరేసుకుంటూ అడవంతా తిరుగుతుంటుందట. ఇంత అత్యద్భుతమైన ఈ పరిమళం ఎక్కడి నుంచి వస్తోందని ముక్కు పుట్టాలు ఎగరేసుకుంటూ తన నుంచే వస్తోందని తెలియక. మన పక్కనే భగవద్గీత ఉంది, చదవం.